77వ కీర్తన పశ్చాత్తాపం నుండి విశ్వాసానికి మార్గం. అసలు ఈ కీర్తన రచించిందెవరు? ఏ సందర్భంలో వ్రాసారు? దేని గురించి రాశారు? ఈ విషయాలన్నీ మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కీర్తన 77వ కీర్తన ఆసాపుచే రచించబడింది. ఇది ఒక విలాప కీర్తన, అంటే బాధలో ఉన్నప్పుడు దేవుని శరణు కోరే కీర్తన. ఆసాపు తన ఆత్మీయ యుద్ధాన్ని వ్యక్తపరుస్తాడు. దేవుడు తనను మర్చిపోయాడా? ఆయన కనికరం లేదా అని ప్రశ్నిస్తాడు. కానీ చివరికి అతడు దేవుని గత గొప్ప కార్యాలు గుర్తు చేసుకుని విశ్వాసాన్ని తిరిగి పొందుకుంటాడు. ఖచ్చితమైన సమయం తెలియదు, కానీ 2 ముఖ్యమైన సందర్భాల్లో ఈ కీర్తన రచించి ఉండొచ్చు. ఈ కీర్తన యెరూషలేము నాశనమైన తర్వాత రాసి ఉండొచ్చు. దేవుడు ప్రజలను, అనగా ఇజ్రాయేలు ప్రజలను విడిచిపెట్టాడా అని అనుమానపడ్డారు. దేవుని గత మహిమ కార్యాలు గుర్తు చేసుకొని తద్వారా భవిష్యత్తుపై నమ్మకం పెంచుకున్నారు. ఆసాపు దావీదు, సొలొమోను కాలంలో సంగీతకారుడిగా ఉండేవాడు. 1వ దినవృత్తాంతములు 16వ అధ్యాయము 4 నుండి 5 వచనాల్లో మనం ఇది గమనించవచ్చు. ఇది జాతికి ఇచ్చిన కష్టకాలంలో, శత్రువుల భయం, ఆకలి వంటి విపత్తుల్లో దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు అనే ప్రశ్నతో రాయబడింది. నేను దేవునికి మొరపెట్టగా ఆయన నాకు జవాబిచ్చెను. ఆసాపు బాధలో మునిగిపోతూ దేవుణ్ణి పిలుస్తాడు. దేవుడు నన్ను శాశ్వతంగా విడిచిపెట్టాడా అని అనుమానపడతాడు. ఆసాపు దేవుని గొప్ప కార్యాలను గుర్తు చేసుకుంటాడు 10 నుండి 15 వచనాల్లో. ముఖ్యంగా దేవుడు ఇజ్రాయేలు ప్రజలను ఎలా రక్షించాడో ధ్యానిస్తూ భయాన్ని విశ్వాసంగా మార్చుకోవాలని నేర్పిస్తాడు. ఆసాపు ఎర్ర సముద్రాన్ని దేవుడు ఎలా చీల్చాడో ఆ కార్యాన్ని గురించి ఉదాహరణగా తీసుకుంటాడు 19వ వచనంలో. నీ మార్గము సముద్రమందుండు అంటే దేవుడు అనర్థాల నడుమ మార్గాన్ని చూపించగలడు అని ఈ వచనం యొక్క భావం. మన జీవితంలో బాధలు, ప్రశ్నలు రావచ్చు, కానీ వాటిని దేవుని ముందుకు తీసుకెళ్ళాలి. దేవుడు కొంతకాలం మౌనంగా ఉన్నాడని మనకు అనిపించినప్పటికీ ఆయన మనల్ని ఎప్పుడూ విడిచిపెట్టడు. గతంలో దేవుడు చేసిన గొప్ప కార్యాలను గుర్తు చేసుకోవడానికి ఈ విశ్వాసం బలపడుతుంది. ఆసాపు బైబిల్లో ప్రాముఖ్యత కలిగిన వ్యక్తి. అతను సంగీతకారుడు, ప్రవక్త, లేవీయుడు, దావీదు రాజుని సమకాలీనుడు. అతను కీర్తనలను రచించిన ప్రధాన రచయితల్లో ఒకడు. లేవీ కులానికి చెందిన ఈ ఆసాపు తండ్రి బెరిక్యా. 1వ దినవృత్తాంతంలో 6వ అధ్యాయం 39వ వచనంలో ఇది రాయబడి ఉంది. దావీదు రాజు ఆయనను దేవుని మందిరంలో ప్రధాన గాయకుడిగా నియమించాడు. సంగీత విద్వాంసుడే కాకుండా ఆసాపు దేవుని మందిరంలో పాటలు పాడుతూ సంగీత వాయిద్యాలు కూడా వాడేవాడు. ఆసాపు కేవలం గాయకుడు మాత్రమే కాదు, దేవుని ప్రవక్తగా కూడా వ్యవహరించేవాడు. దావీదుకు దీర్ఘదర్శిగా ఉండేవాడు. ఆసాపు 50వ కీర్తనను, అదేవిధంగా 73 నుండి 83 కీర్తనలు రాశాడు. ఇవి ప్రధానంగా ఇజ్రాయేలు ప్రజల ఆధ్యాత్మిక స్థితిగతులపై, దేవుని తీర్పు మరియు కృపపై దృష్టి పెడతాయి. 50వ కీర్తన దేవుని న్యాయము, భక్తి గురించి చెబుతుంది. 73 నుండి 83 కీర్తనలు ఇజ్రాయేలీల యొక్క కష్టనష్టాలు, దేవునికి వారు చేసిన నమ్మక ద్రోహాన్ని వివరిస్తారు. 77వ కీర్తన భయానికి బదులు విశ్వాసాన్ని ఎలా పెంచుకోవాలో నేర్పిస్తుంది. ఆసాపు తన కీర్తనలో తీర్పు, న్యాయం, దయ మరియు భక్తి వంటి ప్రధాన విషయాలను ప్రస్తావించాడు. కొన్ని సందర్భాల్లో ఇజ్రాయేలు చేసిన పాపాలను గురించి బాధపడతాడు. మరికొన్ని సందర్భాల్లో దేవుని మహిమను, ఆయన చేసిన అద్భుత కార్యాలను గుర్తు చేస్తాడు. ఆసాపు యొక్క పిల్లలు మరియు వంశస్థులు కూడా దేవుని మందిరంలో గాయకులుగా సేవ చేసిన వారే. యెహోషాపాతు కాలంలో కూడా ఆసాపు సంతానం దేవుని కోసం పాటలు పాడారు. 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయం 14వ వచనంలో మనం ఇది గమనించవచ్చు. ఆసాపు తన సందేహాలను దేవుని ముందుకు తెచ్చేవాడు. మనం కూడా ప్రశ్నలతో దేవుని దగ్గరికి వెళ్ళొచ్చు. ఆసాపు భయాన్ని విశ్వాసంగా మార్చుకున్నాడు. దేవుడు కొన్నాళ్ళు మౌనంగా అనిపించినప్పుడు అతడు ఆయన నమ్మకస్తుడిగా గుర్తు